గుంటూరు నగరపాలక సంస్థ మేయర్ పదవికి కావటి శివనాగ మనోహర్ నాయుడు రాజీనామా చేశారు. గుంటూరు నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు తన పదవికి రాజీనామా చేశారు. 2021లో వైసీపీ నుంచి మనోహర్ నాయుడు మేయర్గా ఎన్నికయ్యారు. ఆయన పదవీ కాలం మరో ఏడాది ఉండగానే పదవికి రాజీనామా చేశారు. చివరి వరకు వైసీపీలోనే కొనసాగుతానని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడుగుజాడల్లో నడుస్తానని చెప్పారు. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన సాగుతోందని, కూటమి నాయకుల అవమానాలు భరించలేకే తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. తన కారు డ్రైవర్ను, సిబ్బందిని కూడా పూర్తిగా తొలగించానన్నారు. మరోవైపు గత కొంతకాలంగా నగర కమిషనర్ పులి శ్రీనివాసులు, మేయర్ మనోహర్ మధ్య వివాదం నెలకొంది. మరోవైపు ఫిబ్రవరిలో జరిగిన గుంటూరు నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో 6 స్థానాల్లో టీడీపీ, జనసేన కార్పొరేటర్లు విజయం సాధించారు. ఇక వైసీపీ నుంచి కార్పొరేటర్లు కూటమిలో చేరడంతో ఆ పార్టీకి పరాజయం తప్పలేదు. ఈ నెల 17న స్టాండింగ్ కమిటీ సమావేశం జరగనుంది. మేయర్ కావటి మనోహర్ నాయుడుపై అవిశ్వాస తీర్మానం పెట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మరో ఏడాది పదవీ కాలం ఉండగానే మనోహర్ తన పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు. సందీప్, గుంటూరు నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు రాజీనామా చేసిన పరిస్థితి నెలకొంది. ఏదైతే కావటి మనోహర్ నాయుడు 2021 జరిగిన ఎన్నికల్లో ఆయన మా నగర మేయర్ గా పోటీ చేశారు. భారీ ఆధిక్యంతో గెలుపొందారు. నగర మేయర్ గా అప్రకటితంగా దాదాపుగా 4 సంవత్సరాలు పూర్తి చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా కావటి మనోహర్ నాయుడు ఏదైతే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ ఓడిపోవటం, అలాగే ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావటం, ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన రోజు నుంచి కూడా కావటి మనోహర్ నాయుడికి గండం మొదలైందని చెప్పుకోవచ్చు. ఏదైతే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నగర కమిషనర్ ని మార్చడం గానీ, అలాగే దాదాపుగా ఇప్పుడున్న వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లు మొత్తం కూడా ఓ పక్క జనసేన పార్టీలోకి చేరటం, మరో పక్క టీడీపీలోకి వెళ్ళటం, మొత్తంగా చూసుకుంటే ఇక్కడ కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖరరావు ఈ కీలక పాత్ర పోషించాడు. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్లకు సంబంధించి కూడా పెమ్మసాని రచించిన వ్యూహంలో కావటి మనోహర్ నాయుడు బందీగా చిక్కుకున్నాడని చెప్పుకోవాలి. పెమ్మసాని రచించిన వ్యూహంలో ఏదైతే స్టాండింగ్ కౌన్సిల్ కి సంబంధించి కూడా 6 స్థానాలు ఉంటాయి. 6 స్థానాలకు సంబంధించి కూడా కొంత మేరకు ఒక్క స్థానం కూడా ఎన్డీఏ కూటమికి వచ్చే అవకాశం లేని నేపథ్యంలో స్టాండింగ్ కౌన్సిల్ ఎన్నికలకు సంబంధించి పూర్తిగా కూడా 6కి 6 స్థానాలు కూడా ఎన్డీఏ కూటమికి వచ్చేటట్లు చేశారంటే పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు నగర కార్పొరేషన్ మీద ఎంత శ్రద్ధ పెట్టారు. ఆయనే ప్రతి ఒక్కరితో డైరెక్ట్ గా పరిస్థితి ఉంది. ఆయనే ప్రతి ఒక్కరితో ఈ అంశం గురించి చర్చించిన పరిస్థితి ఉంది. దాదాపుగా కార్పొరేటర్లు అందరితో కూడా ఆయన స్వయంగా టచ్ లోకి వెళ్లి ఆయన స్వయంగా మాట్లాడి దీనికి సంబంధించి వ్యూహరచన మొత్తం కూడా చేసి స్టాండింగ్ కౌన్సిల్ కి సంబంధించిన స్థాయి సంఘానికి సంబంధించిన 6 స్థానాలు, స్థాయి సంఘానికి సంబంధించి 6 స్థానాలకు ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో స్థాయి సంఘానికి సంబంధించిన 6 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. నోటిఫికేషన్ రిలీజ్ అయిన రోజు దగ్గర నుంచి కూడా పెమ్మసాని చంద్రశేఖర్ రాజు ఇచ్చిన వ్యూహం మొత్తం కూడా సక్సెస్ఫుల్ అయింది. ఎన్నికలు జరిగాయి. 6 స్థాయి సంఘం ఎన్నికలు పూర్తిగా కూడా ఎన్డీఏ కూటమికి వచ్చిన పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి కూడా ఒక్క సీటే వచ్చిద్దా రాదా అన్న ఊహాగానాలకు చెక్కు పెడుతూ 6కు 6 స్థానాలు తీసుకొచ్చారు ఎన్డీఏ కూటమి సభ్యులు. దీనికి సంబంధించి
వైఎస్ఆర్సీపీ ఆ కార్పొరేటర్లు అందరూ కూడా పూర్తి స్థాయిలో 6 స్థానాలకు సంబంధించి ఆ ఎన్డీఏ కూటమికి వచ్చే విధంగా కూడా సపోర్ట్ చేసిన పరిస్థితి ఉంది. ఆ రోజు నుంచి మొదలు పెట్టుకొని ఏదైతే గుంటూరు కార్పొరేషన్ కి సంబంధించి ఆ సమావేశాలు జరిగినప్పుడల్లా సమావేశాల్లో కావటి మనోహర్ నాయుడుకి సంబంధించి ఆ పెద్దగా అధికారులు పట్టించుకోకపోవడం, నగర కమిషనరు పుల్లి శ్రీనివాసరావుకి సంబంధించి మేయర్ కి సంబంధించి పెద్ద ఎత్తున ఆ వాగ్వివాదాలు చోటు చేసుకోవటం, ఏదైతే పులి శ్రీనివాసులకు సంబంధించి నగర కార్పొరేషన్ అభివృద్ధికి సంబంధించి ఆయన తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా ఆ మేయర్ కావటి మనోహర్ నాయుడుకి నచ్చకపోవటం, వాళ్ళిద్దరి మధ్య వాగ్వివాదం అవిశ్వాసం భయంతోనే చర్చ నడుస్తుంది, నిజమేనా? సందీప్, ఏదైతే ఒక రకంగా ఈ నెల 17న మున్సిపల్ కార్పొరేషన్ కి సంబంధించి సమావేశాలు జరగనున్నాయి. మున్సిపల్ కార్పొరేషన్ కి సంబంధించి కూడా ఆయనకి ప్రప్రథమంగా కూడా ఈ స్టాండింగ్ కమిటీ సమావేశం కూడా జరుగుతుంది. స్టాండింగ్ కమిటీ సమావేశంలో మేయర్ కావటి మనోహర్ నాయుడు మీద అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి కూడా గత 2 రోజుల క్రితం గుంటూరు నగర మేయర్ గా టీడీపీ సీనియర్ నేత, గుంటూరు వెస్ట్ నియోజకవర్గ ఇన్ఛార్జి కౌలమిడి రవీంద్రాని మేయర్ గా కూడా ప్రపోజ్ చేస్తున్నట్టు ఆ కేంద్ర మంత్రి ప్రమచాని చంద్రశేఖర్ ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా గుంటూరు మొత్తం కూడా పండుగ వాతావరణం నెలకొంది. కాబట్టి మనోహర్ నాయుడు స్థానంలో మేయర్ గా కౌలమిడి రవీంద్రాన్ని నియమిస్తున్నట్లు కూడా ఆ పెద్ద ఎత్తున ఆ స్వీట్ల పంపిణీ కార్యక్రమం గాని హడావుడి గాని మొత్తం జరిగిన నేపథ్యం. అయితే దీంతో ఒక్కసారిగా వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు అందరూ కూడా ఆ మేయర్ కి మద్దతు తెలిపే అవకాశాలు ఉన్నట్లు కూడా కనపడతా మేయర్ గా కౌలమిడి రవీంద్ర అలియాస్ నానికి మద్దతు తెలిపుతున్నారు అని కూడా పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే 17 జరుగుతున్న స్టాండింగ్ కమిటీ సమావేశంలో మేయర్ మనోహర్ నాయుడుపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా అవిశ్వాస తీర్మానంలో మేయర్ స్థానంలో కోవలమిడి రవీంద్ర పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ అవిశ్వాస తీర్మానంలోనే మేయర్ గా కావటి మనోహర్ నాయుడుకి మద్దతు ఇవ్వకుండా కోవలమిడి రవీంద్రకి మద్దతు ఇచ్చే అవకాశాలు కనబడుతున్న నేపథ్యంలో ఆ మద్దతు కూడా కోవలమిడి రవీంద్రకి పూర్తి స్థాయిలో వచ్చే విధంగా ఉన్న నేపథ్యంలో ఆయన మేయర్ గా గెలుస్తాడని, ఇది తథ్యమని గ్రహించిన కావటి మనోహర్ నాయుడు దీనికి సంబంధించి కూడా ఆ పూర్తి సన్నిహితం చేసుకొని ఆయన రాజీనామా చేసినట్టు కూడా కనబడతా ఉంది. సందీప్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు.